మూసీ నదిపై ఆదిత్య నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేస్తూనే వాటిని ఆపకుండా పేదలు సామాన్యులు ఉండే హైదర్షా కోట్ విలేజ్ లో అధికారులు ఇండ్లకు మార్కింగ్ చేయడం జరిగింది. ఆదిత్య నిర్మాణ సంస్థ ప్రభుత్వ పేదల చేతులు తడిపింది, అందుకే వారిని వదిలేశారు. చేతులు తడపని పేదల ఇండ్లపై హైడ్రాను వాడుతున్నారు. 2022లో ఆదిత్య నిర్మాణ సంస్థకి మా బీఆర్ఎస్ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది, కానీ తర్వాత ఆ పర్మిషన్ ని నిలుపుదల చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాగానే ఆదిత్య నిర్మాణ సంస్థకు అక్కడ బిల్డింగ్ కట్టుకోమని మళ్లీ పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి. మీకు విషయం చూపించదలుచుకున్నా, ఇది 2002 సంవత్సరంలో గండిపేటలో మీరు ఏదైతే ఓఆర్ఆర్ నార్సింగ్ రింగ్ రోడ్ ఉంటుందో, ఇది 2001 సంవత్సరం యొక్క శాటిలైట్ పిక్చర్. ఇది మీకు మూసీ నది క్లియర్గా కనిపిస్తున్నది, ఎటువంటి ప్రాజెక్ట్ లేదు. ఇది ఈరోజు మూసీ మీద జరుగుతున్న వంటి ఒక్కటే ఒక దానికి ఉదాహరణ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కడుతున్న వంటి ప్రాజెక్ట్ ఇది మీరు బాగా గమనించాలా. ఇది ఎట్లున్నది అప్పుడు, ఇప్పుడు ఇది ఎట్లున్నది పట్టుకోండి సతీష్, కొంచెం ఒకసారి పట్టుకోండి. ఇది నిన్న హైదర్షా కోట్ విలేజ్లో దీనికి మార్కింగ్ ఇచ్చిపోవడం జరిగింది. మధ్యతరగతి కుటుంబాలు ఉంటున్న వంటి కాలనీలకి దీనికి మార్కింగ్ ఇచ్చిపోవడం జరిగింది. దీనికి తేడా చెప్పనా, దీంట్లో ఉన్న ప్రజలు పెద్దల చేతులు ఎవరిది తడపలేకపోయినరు, తడపలేదు. దీంట్లో మాత్రం ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి చేతులు తడిపినరు. నేను ఇది ఇమీడియట్గా చెప్పగానే ఇది మీ ప్రభుత్వంలోనే కదా పర్మిషన్ వచ్చింది, మళ్ళీ అప్పుడు మీరేం చేసిరని అడుగుతారు. ఇది 2022 సంవత్సరంలో ముమ్మాటికి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోనే పర్మిషన్ వస్తే దీని పర్మిషన్ మళ్ళీ అబియన్స్లో పెట్టడం జరిగింది. మా అధికారం పోకముందే దీని అబియన్స్లో పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి మళ్ళీ పర్మిషన్స్ ఇచ్చి కట్టుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంట్లో కూడా పెద్ద స్టోరీ ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి దరిద్రం ఏంటంటే ఒక ఆస్థాన బ్రోకర్ ఏర్పడినాడు ఒకడు. ఆ ఆస్థాన బ్రోకరు ప్రతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కలెక్షన్ తప్ప వేరే పని లేదు. దాని గురించి నేను మళ్ళీ చెప్తా. సో ఇట్లాంటి ప్రాజెక్టులు అన్నీ కూడా సంపూర్ణంగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు సంపూర్ణంగా ఆపాలా. ఆపని పక్షంలో మీరు అనుకోవచ్చు ఇదేముందిలే ప్రెస్ మీట్లు పెట్టి పోతున్నారు మాకేముందని. ఎవరైతే దీని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ నడుపుతున్నారో లేదా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పెద్దలు దీంట్లో చేయి తడిపించుకున్నారో వాళ్ళు అనుకోవచ్చు ఏముంది లేదు దీంట్లో ప్రెస్ మీట్ పెట్టి పోతారని. నేను ప్రెస్ మీట్ పెట్టి పోను. మా పార్టీ నాయకత్వం దాన్ని నేను సంపూర్ణంగా పర్మిషన్ తీసుకున్నా. మూసీ బాధితులు ఎవరినైతే చిన్న చితకా వాళ్ళని మధ్యతరగతి కుటుంబాలని మీరు ఈరోజు నోటీసులు ఇచ్చో మార్కింగ్లు ఇచ్చో మీరు ఇబ్బంది పెడుతున్నారో, వేలాదిగా వందలాదిగా కాదు మూసీలో పరివాహక ప్రాంతంలో మీరు చేస్తున్న వంటి అరాచకం బాధితులు ఎవరైతే ఉంటారో వేలాదిగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల ముందర పోయి ధర్నా చేస్తామని చెప్తున్నా.